నీవెందుకు ఏడుస్తున్నావు? నీకు భోజనం మానుడు ఎలా? నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కాదు. ఆమెతో చెప్పదు. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరనున్న ఆ స్తంభము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానయ్యక వాడి బ్రతుకు దినములన్నిటిలో నేను వారిని యెహోవానకు నీకు అప్పగించనని మొక్కుబడి చేసుకుని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుతుంది. ఏలయనగా అన్నా తన మనస్సులోనే చెప్పుకుంటుంది, ఆమె పెదవులు మాత్రమే మొదలులేదు, ఆమె స్వరము వినబడలేదు. కనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీ మత్తురాలవై ఎందుకు? నీవు ద్రాక్షరసము నీ ఎద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్న, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్షరసమైన మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకున్నాను. ఆమేన్. జీవము కలిగిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో చదవబడిన వాక్యం నీదేనాయా. హల్లెలూయా. ఈ వాక్యానికి అనువాదం మీరే చేయగలరు. అందరూ దేవుని స్తుతిద్దామా. దేవుని ఆత్మ నీలోకి రాకపోతే చెప్పే వాక్యం కూడా నీకు అర్థం కాదు. దేవుని ఆత్మ నీలోకి ఎప్పుడైతే వస్తుందో చెప్పబడే వాక్యం తీసుకోగలవు. ఆ వాక్యానికి జీవం నువ్వే ఇవ్వగలవు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి. దేవుని ఆత్మ నీలో కదలాడుతున్నది కాబట్టి దేవుని వాక్యానికి జీవము పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా. అందుకే ఒకసారి మనం చెప్దామా, పరిశుద్ధాత్ముడా నాలోకి రమ్ము, పరిశుద్ధాత్ముడా నాలోకి రమ్ము, నా దృష్టిని నా మనసును, నా దృష్టిని నా మనసును నీ వైపుకు త్రిప్పుము దేవా, నీ వైపుకు త్రిప్పుము దేవా. పరిశుద్ధాత్ముడా నాలోకి రమ్ము, పరిశుద్ధాత్ముడా నాలోకి రమ్ము, నాపైకి రమ్ము, నాలోకి రమ్ము. ఎవరికి స్తోత్రములుగాక. చదువుబడిన వాక్యానికి దేవుడు ఆశీర్వాదములు, ఆ దీవెనలు జత చేసి దేవుడు మనకి ఆ వాక్య అర్థములు బయలుపరచునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మరి మందు ఒక యుద్ధ భూమి ఇది, పోరాట భూమి ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతవరకు అంటే ప్రభు చివరికే. ఆ తర్వాత మనకి యుద్ధాలు ఉండవు. ఇంకా దేవునికి స్తోత్రం. ప్రభుతో కూడా సదాకాలం ఆయనతో కూడా ఉంటాం. ఆ ప్రభు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ప్రభు దగ్గరకు మనం వెళ్ళి ఆయనతో కూడా ఉండాలి అంటే భూమి మీద ఉండగానే క్రీస్తు యేసుగా సారూప్యంలోనికి మనం మార్చబడాలి, మలచబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతగా పాడుతున్నావో, ఎంతగా చెబుతున్నావో, ఎంతగా మరి పిల్లల వస్తున్నారో మందిరానికి, అంతకంటే ఎక్కువగా ఆయన సమరూపంలోనికి మార్చబడడానికి, మలసబడడానికి నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఈ లోకంలో మనకు పేరు వచ్చేంతవరకు పాడొచ్చు, పేరు వచ్చేంతవరకు చెప్పచ్చు, పేరు వచ్చేంతవరకు రావచ్చు, పేరు వచ్చేంతవరకు చేయొచ్చు.
అవన్నీ మంచి కార్యాలే. కానీ నీవు ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు లేక వెళ్ళగలిగినటువంటి ఆ పరిపూర్ణతలోనికి నీవు వచ్చేంత వరకు వాక్యానుసారంగా ముందుకు అడుగు వేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి సంఘంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం దేవుని వాక్యములోకి వెళ్ళబోతున్నాం. వాక్యము ఖచ్చితంగా మనల్ని సరిదిద్దేదిగా ఉంది, సరిచేసేదిగా ఉంది. దేవునికి స్తోత్రంగా ఉన్న గాక. హల్లెలూయా. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మనకు దేవుడు ఇచ్చింది గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ పెట్టబోతుందా? మంచిది. ఎందుకంటే దేవుడి వాక్యము ప్రియులారా రెండు కార్యాలు చేయగలదు. నిన్ను నాశనానికి పంపగలదు, నిన్ను నిత్య జీవంలోనికి తీసుకురాగలదు. నోవా కాలంలో జలప్రలయం వచ్చిందా? వచ్చింది. జలప్రలయము నీళ్లు కొంతమందిని ముంచిని ఒక కుటుంబాన్ని పైకి తీసుకునేది. దేవునికి స్తోత్రం. నీరు ఒకటే, కానీ ఒకరికి ఇరుపు, ఇంకొకరికి రక్షణ కలిగింది. ప్రైజ్ గాడ్. అలాగే నా ప్రియమైన దేవుని పిల్లలు ప్రతి కాలంలో దేవుడు ఏదో కార్యం చేస్తూనే వస్తున్నారు. ఈ వాక్యము కూడా అంతే. ఈ వాక్యానుసారంగా నువ్వు జీవించావా? వాక్యానుసారంగా నువ్వు ముందుకు నడుస్తున్నావా? వాక్య ప్రకారంగా నువ్వు ఆయన రూపంలోకి మార్చబడుతున్నావా? ఖచ్చితంగా నువ్వు రక్షించబడుతున్నావు, నిత్య జీవంలోకి వెళ్తావు. ఈ ఆరాధన అందుకే దేవునికి మహిమ కలుగును గాక. అలా లేని ఎడల ఇదే వాక్యం మనకి తీర్పు తీరుస్తుంది ఒకరోజు. ప్రైజ్ గాడ్. సరే, మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన పోటీలు ఎక్కడ ఉండాలంటే యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళేదానికి పోటీ పడదు. ఇంకా ప్రతి పోటీ చచ్చిపోవాలి. స్తోత్రముగా మనం యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళగలిగినటువంటి పోటీ లేక సిద్ధపాటు లేక అలాంటి జీవితం జీవించడానికి మనం ముందు వెళ్ళకూడదు. ఇంకా ఏ పోటీ మనకు వద్దు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. జాగ్రత్తగా మనం గమనిద్దాం. సమయలు గ్రంథములోను యోహాను సువార్తలో రెండు చోట్ల మనం వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్తలో మనం చదువుకున్న వాక్యం ఏంటి? సత్యముందు వారిని ప్రతిష్ఠ చేయము. ఈ వాక్యమే సత్యం. సత్యము. ఈ మాట యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాట, స్వయంగా మాట్లాడుతున్నాడు ఆయన. బైబిల్ అంతలో కూడా ప్రతిష్ఠ గురించి చాలా చోట్ల రాయబడింది, చాలా స్థలాల్లో రాయబడింది. పాదం మనంతా కూడా ప్రతిష్ఠ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ వచ్చాయి. తొలుసులుగా పుట్టిన ప్రతి బిడ్డను కూడా ప్రభుకు ప్రతిష్ఠించేవారు. అలాగే తొలుసులుగా ఏదైతే అది జంతువుల నుండి కానీ మనుషుల నుండి కానీ మొదటగా ప్రతిష్ఠ జరిగేది దేవుడి పేరట. అంతేకాకుండా గొర్రెలు మేకల రక్తంతో కూడా ప్రత్యక్ష గుడారం లోపడినటువంటి ఉపకరణాలు ఉంటాయి కదా, ఆ మనసుమ కానివ్వండి, కర్ణ పీడమ కానివ్వండి, ధూపవేదిక కానివ్వండి, రొట్టెల బల కానివ్వండి, ఆ బలిపీఠం కానివ్వండి, ఇవన్నీ కూడా గొర్రెల మేకల రక్తంతో ప్రోక్షించబడేవి, అంటే ప్రతిష్ఠించబడేవి అన్నమాట. కాక అయితే ప్రియులారా, మరి పాపం చేసిన ప్రతి మనిషి యొక్క కుడి చెవికి కుడి కాలు కూడా రక్తం రాసేవారు, గొర్రెల మేకల రక్తం. ఆ రక్తం ఎంతవరకు ఉండేది? కాసేపటి వరకు ఉండేది. తర్వాత ఎండిపోయి ఆరిపోయి ఊడిపోయేది ఆ రక్తం. ప్రియుల దానివల్ల ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాలేకపోయారు. అందుకే ప్రియులారా, మనం పరిపూర్ణమైనటువంటి స్థితికి రావడానికి, పరిపూర్ణమైన ప్రతిష్టలకు రావడానికి యేసుక్రీస్తు తన సొంత రక్తం తీసుకుని భూమి మీదకి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన తన సొంత రక్తం మన కొరకు అర్పించాడు. ఆయన తన రక్తాన్ని కుడి చెవుకో కుడి కాలుకో రాయలేదు, మందిరంలో బలిపీఠం మీద పోయలేదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నటువంటి పాత్రల మీద ఆయన పోయలేదు. జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, ఆయన రక్తం నేరుగా నీ హృదయంలో వెళ్ళింది. ఆయన రక్తం నేరుగా నీ హృదయంలో ఉన్నటువంటి స్థలాన్ని కడిగింది. ఎందుకంటే ప్రజలు అక్కడే దేవుడు నివసిస్తాడు కాబట్టి, అక్కడే దేవుడు నివసించే స్థలం కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటా. కాబట్టి యేసు క్రీస్తు యొక్క రక్తము ఎక్కడ ప్రోక్షించబడుతుంది అంటే నీ హృదయంలో. ఆమేన్. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనము నిజమైన ప్రతిష్ట ఆరాధనకు వచ్చాం, నిజమైన ప్రతిష్ట క్రమంలోకి వచ్చేసాం. యేసుక్రీస్తు అంటున్నాడు, ఏమనైనా నీ వాక్యమందు వారిని ప్రతిష్ట చేయము, అంటే సత్యముందు వారిని ప్రతిష్ట చేయము. నీ వాక్యమే సత్యమే వాక్యం కాబట్టి వాక్యములో ప్రతిష్ట చేసే కార్యం చాలా గొప్పది.
అపోస్తులైన వారు వాక్యంలో ప్రతిష్ఠించబడ్డారు, వాళ్ళు ప్రతిష్ఠ చేయబడ్డారు, వారు బోధ కూడా ప్రతిష్ఠించబడిన బోధ అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. వారి ద్వారా ఎంతమంది వారు సువార్త ద్వారా ఎంతమంది అయితే లోపలికి వచ్చారు, ఆమేన్, ఎంతమంది అయితే వాక్యంలోనికి వచ్చారు, ఎంతమంది అయితే ఈ బోధనకు నిలబడ్డారు, వారందరూ కూడా నిజముగా దేవుడి కృప ద్వారా ప్రతిష్ఠించబడిన వారు, నిజమైన ప్రతిష్ట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని సందులో ప్రతిష్ఠించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు అంటే ప్రియులారా, నిత్య జీవం కోసం, నిత్య జీవం పొందడానికి నువ్వు ప్రతిష్ఠించుకోవాలి. చెప్పనా, యేసు క్రీస్తు కూడా ప్రతిష్ఠించబడ్డాడు. ఆయన తన వారి కోసం, తన వధువు కోసం, తన పిల్లల కోసం ఆయన ప్రతిష్ఠించబడ్డాడు. ఆయన ప్రతిష్ఠించబడి ఆ ప్రతిష్ఠ మార్గంలో ఆయన వారు నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ. ఆ ప్రతిష్ఠ మార్గమే దేవుని వాక్యమై ఉన్నది. ఒకసారి నువ్వు దేవుని కొరకైతే ప్రతిష్ఠించబడ్డావు, దాని కొరకు నువ్వు నిలబడాలి, వాడబడాలి, కొనసాగాలి ముందుకి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకున్నారు అనుకుంటా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే వాక్యము ద్వారా మనం ప్రతిష్ఠ చేయబడవలసిన సమయానికి వచ్చాం. వధువు ఆల్రెడీ ప్రతిష్ఠించబడినది, ఆయన రక్తముతో, రక్త ప్రోక్షణతో ఆమె ప్రతిష్ఠించబడినది, ఆయన వాక్యముతో ప్రతిష్ఠించబడినది. ఈ రోజు మనం అందరం కూడా ప్రతిష్టకు రావాల్సిన వారమై ఉన్నాం. ప్రతిష్ట ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. ఎవరి కోసం అంటే నా యేసుక్రీస్తు కోసం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి, యేసుక్రీస్తు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, యేసుక్రీస్తు యొక్క పిల్లల ఆ ఆత్మను స్వతంత్రించుకోవడానికి, ఆ ఆత్మతో నింపబడడానికి నువ్వు ప్రత్యేకించబడాలి. ఇప్పుడు నువ్వు ప్రతిష్ట దగ్గర రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నువ్వు ఎవరి వరకైతే ప్రతిష్ఠించబడ్డావో ఆయన ఆత్మ నీ మీద పనిచేస్తుంది. సరే, మనకు చుకునికి వెళ్ళినట్లయితే మనం విషయాలు చూడగలం. దేవునికి స్తోత్రం. మంచిది. ఇప్పుడు మనము సమయల గ్రంథంలోనికి వెళ్తున్నప్పుడు, సమయల గ్రంథంలో మనం చూస్తే దేవుని వాక్యములో అక్కడ ఒక కుటుంబాన్ని మనం చూడగలం. ఆ కుటుంబ యజమాని పేరు ఎల్కనా, ఇతని భార్య హన్నా. హన్నాకి ప్రియులారా, అలాగే ఎల్కనాకి దేవుని అందరి విశ్వాసం ఎక్కువ. వారు దేవుని అందరి విశ్వాసంతో ముందుకు సాగుతున్న కుటుంబం. వారికి బలి అర్పించడం తెలుసు, ప్రార్థించడం తెలుసు, మందిరానికి వెళ్ళడం తెలుసు, అన్ని కార్యక్రమాలు తెలుసు. మోసే ధర్మశాస్త్రం తెలుసు, మోసే వర్తమానం కింద ఉన్నారు వాళ్ళు. మోసే యొక్క వర్తమానాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. అంత బాగానే ఉంది. అయితే ప్రియులారా చూడండి, వారి విశ్వాసం అంటే ఏంటో కూడా తెలుసు. అయితే హన్నాకి పిల్లలు కలగలేదు. చాలా టైం అయిపోయింది, చాలా కాలం అయిపోతుంది. పిల్లలు లేనందువల్ల ఎల్కనా ఏం చేస్తాడంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి పిల్లలు పుట్టారు. ఎప్పుడైతే ఆమెకి పిల్లలు పుట్టారో ఎల్కనాకి ముందుగా భార్యగా ఉన్నటువంటి అన్న ఆమె దృష్టిలో నీచురాలుగా కనబడుతుంది. ఇప్పుడు ఆమె పేరేం పేరు? పెనిన్నా. వాక్యం చదువుకోవచ్చు. ఈ పెనిన్నా అన్నను చూసి హేళనగా, ఎగతాళిగా మాట్లాడుతుంది. నువ్వు ఒక గొడ్రాలివి, నీకు పిల్లలు కలగలేదు అంటే నువ్వు ఎంత అవిశ్వాసమో. నువ్వు ఎప్పటి నుంచో వర్తమానంలో ఉన్నావు, నువ్వు ఎప్పటి నుంచో మోసే వర్తమానం చదువుతున్నావు, నీకు విశ్వాసం బాగా తెలుసు, ప్రార్థన బాగా తెలుసు, నువ్వు మందిరానికి వెళ్తా ఉంటావు, వస్తూ ఉంటుంటావు, కానీ నీకు విశ్వాసం లేదు, దేవుని భయభక్తులు నీకు లేవు. ఉండుంటే నీకు పిల్లలు కలిగేవారు కదా. అదవుతుంది అందరికి. కాబట్టి దేవుడిని గర్భం మూసేశాడు. నువ్వు మంచిదాన్ని కాదు, అందుకే దేవునికి పిల్లలు ఇవ్వలేదు. అందుకే నీ స్థానంలోకి నేను వచ్చా. నాకు పిల్లలు కలిగారు. ఈ రోజు ఈ ఆస్తి అంతటికి నా పిల్లల హక్కుదారులు. అన్నా ఎవరుందా నీకు అని మాట్లాడుతుంది పెన్నిన్న. అర్థం అందరికి. ఈ మాటలన్నీ రోజు వింటానే ఉంది. ఎవరు మాట్లాడతలేదు, ఎవరు కూడా. అన్న వింటానే ఉంది, హృదయంలో నొచ్చుకుంటుంది, బాధపడుతుంది. చెప్పాలంటే మన భాషలో నరకం అనేది ప్రియులారా ఆ ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఆమె ద్వారా, పెన్నిన్న ద్వారా ఆమె మాటలు ఏమైనా గుచ్చుతా ఉన్నాయి.
దేవునికి స్తోత్రములు గాక. వాళ్ళ ఆయన వచ్చాడు అంత బాధపడి నేర్చుకుంటే నేను నీకు ఏమన్నాడు అక్కడ? ఎంతమంది కంటే ఎక్కువగా అని చెప్పాడు ఆయన. వాటిలో రాయబడి కదా, ఎంతమంది కంటే? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడు కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాడు. అంటే ఎంతకాలం చెప్పాడు మరి? చెప్పునే కాదు, చెప్పుచూ వచ్చాడు. అంటే ఈ ఆదరణ పైన ఆదరణ. ఇది ఒక భర్త అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లైనా, తమ్ముడైనా నీకు ఆదరణ ఇస్తున్నారు అంటే ఆ ఆదరణ ప్రియులారా శాశ్వతమైనది కాదు, అది అందాక ఆదరణ, అది పై ఆదరణ. ఒక మనిషి ఇంకో మనిషికి ఆదరణ ఇస్తున్నాడంటే అది ప్రియులారా శాశ్వతమైనది కాదు, నిజమైన ఆదరణ కాదు. నిజమైన ఆదరణ దేవుడు ఇవ్వాలి నీకు. దేవుడి చేత పంపించబడిన మనిషి నీకు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు అని చెప్పుతూ వస్తున్నాడు ఆమెకి, నేను 10 మంది కుమారుల కంటే ఎక్కువగానా అని అంటున్నాడు. ఎలా అవుతాడు? జాగ్రత్తగా గమనించండి. ఆమె ఇంటి బయట నుంచి నిందలు వస్తున్నాయి, ఇంటి లోపల నుంచి నిందలు వస్తున్నాయి. గొడ్రాలు అనే ప్రియులారా మాట ఆమెకి దినదినము రోజు గంటగా పడతా ఉంది. నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు కలగరు. పైగా ఇంకో నింద ఏంటో తెలుసా? ఆమెకి విశ్వాసం లేదని, ఆమె చేసే ప్రార్థన కూడా సరైంది కాదని, ఆమె మోస వర్తమానంలో ఉన్నప్పటికీ ఆమెకి సరైనటువంటి సంపూర్ణత లేదని, ఇలాంటి విషయాలు నాకు చెవులో పడుతూ ఉన్నాయి. ఏం చేయాలి? స్తోత్రం. ఆమె పెళ్లిన ద్వారా చాలా విషయమైంది. ఈమె భక్తి జీవితానికి, విశ్వాస జీవితానికి భక్తిగా నిలబడింది పెళ్లిన. ఏం చెప్పింది మీకు అర్థమవుతుంది? గుర్తుపెట్టుకోండి. అప్పుడైన దేవుని పిల్లారా, భక్తి అంటే మాటలు కాదు. విశ్వాస యాత్ర అంటే అది నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే నిలబడ్డాను అనుకున్నావో, నువ్వు ఎప్పుడైతే సరైన విశ్వాసంగా నేను ఉన్నాను అనుకున్నావో, అప్పుడే అపవాది నీ దగ్గరకు వస్తాడు నీ విశ్వాసాన్ని కూల్చేయడానికి. అప్పుడే వస్తాడు వాడు నీ మీద నిందలేయడానికి. అప్పుడే వస్తాడు వాడు నీ మీద నేరారోపణ చేయడానికి. అప్పుడే నువ్వు ఊపిరాడకుండా గాలి పీల్చుకోకుండా అంటే అలాంటి భయంకరమైన ఒత్తులు తీసుకొస్తాడు. అప్పుడు ఉండేదా పడిపోయేదా? భక్తులో ఉండేదా పడిపోయేదా? ప్రభుత్వం ఉండేదా లోకంలోకి వెళ్ళిపోయేదా? అన్నకు వచ్చిన పరీక్ష చాలా పెద్దది, మామూలు పరీక్ష కాదు. మగవాళ్ళ పరీక్షలు పెద్ద సమస్య కాదు, కానీ ఆడవాళ్ళ పరీక్షలు ఎలాంటి చాలా భయంకరంగా ఉంటాయి. తట్టుకోలేరు వాళ్ళు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రములు గాక. అందుకనే ప్రియులారా ఇది ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. భర్త వచ్చి నేను 10 మంది కంటే ఎక్కువ కానా అని చెప్పుతూ వస్తున్నాడు, కానీ ఎవరికి ఆదరణ లేదు, గర్భఫలము లేదు. దేవా ఏడిన పరిస్థితి కుమిలిపోతుంది, ఏడుస్తుంది, దుఃఖంలో ఉంది, వేదంలో ఉంది. ఆమెకి సమాధానం, ఆమెకి కార్యం, ఆమె జీవితంలో అద్భుతం చేసేవారు. ఏం చేయాలి? ఇంటి బయట నుంచి ఇంటి లోపల నుంచి చాలా నిద్రలు వస్తూ ఉన్నాయి. అప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె చేత దేవుని వాక్యాన్ని పట్టుకొని ఇంటిలో నుండి నేరుగా దేవాలయంలోకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రములు గాక. నేరుగా ఎక్కడికి వెళ్ళింది ఆమె? దేవాలయంలోకి వెళ్ళిపోయింది. దేవాలయంలోకి వెళ్ళి ఆ బలిపీఠానికి ముందుగా మోకాళ్ళ మీద ఉండి ఆమె మౌనంగా ఆత్మలో ప్రార్థన చేస్తుంది. ఆమె ఎలాంటి ప్రార్థన చేస్తుందో తెలుసా? దేవునికి స్తోత్రం. ఆమె మోకరిస్తుంది, ఆత్మలో దేవునితో మాట్లాడుతూనే ఉంది, మాట్లాడుతూనే మత్తురాలైపోయింది ఆమె. ఎలాంటి మత్తు అది? ఆత్మ సంబంధమైన మత్తు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆత్మవసురాలైంది ఆమె. దేవునికి స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. నిజంగా ఆ దేవాలయంలో అంత దీర్ఘ ప్రార్థన, అంత మరి ఆత్మ సంబంధమైన రీతిలో ఆత్మవసురాలైనంతగా ఎవరు ప్రార్థన చేయలేదు. ఆమె వచ్చి ప్రార్థన చేస్తూనే ఉంది. ఏది చూశాడు? ఒకసారి సరే ప్రార్థన చేసుకుంటుంది కదా అనుకున్నాడు. మళ్ళీ వచ్చి చూశాడు, ఆమె పేదాలు కదులుతున్నాయి కానీ శబ్దం వినపడతా.
అప్పుడు ఏది అనుకున్నాడు అంటే, ఏది ఎవరు అనుకున్నారు? యాజకుడు, పాస్టర్. ఆయన ఎందుకు అక్కడ? పాస్టర్ గారు ఆయన వచ్చి అంటున్నాడు, అమ్మా నువ్వు మత్తులో అయి ఉన్నావు, నీ ఎదురు నుండి ద్రాక్షరసం తీసే అంటున్నాడు. ద్రాక్షరసం ఉంది అక్కడ. ఆమె ద్రాక్షరసం తెచ్చుకోలేదే, ఆమె మత్తురాలైంది ఎలాగో. ఆయన అనుకుంటున్నాడు బాగా ద్రాక్షరసం తాగొచ్చింది ఎక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆమె ఏమంటుంది? అది కాదు నా ఏలిన వాడా. దైవజనుడిని అలాగనే వాడప్పుడు, అది కాదు నా ఏలిన వాడా, నేను మనోదుఖము గలదానై ఉన్నాను. నీ ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మను. అందరూ సభను తెలుసుకుంటగలరా? గమనించండి, ఆమె చెబుతుంది, నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. అలాంటి స్త్రీలు ఈ రోజు ఎక్కడ? మీతో మాట్లాడుతున్న సిస్టర్స్, ఎవరికి స్తోత్రం కలుగును గాక. ఆమెకు బాధ వచ్చింది, ఆమెకి శ్రమ వచ్చింది, ఆమెకి శోధన వచ్చింది, ఆమెకి నిందలు వచ్చాయి. ఆమె హల్లెలూయా. నేను చెప్పింది మీకు బాగా అర్థమవుతుందా? ఆమె భక్తి కలిగినది, ఆమె విశ్వాసం కలిగినది, మోసే వర్తమానం కింద ఉన్నది. అయినా ఇవన్నీ వచ్చినాయి. అప్పుడు ఆమె ఏం చేసింది? దేవాలయంలోకి వచ్చి దేవాలయంకి వచ్చి మోకరించి ఉన్నది. ఆమె ఆత్మను దేవుని సన్నిధిలో కొమ్మరించుకుంటుంది. ఆమె హృదయంలో ఉన్న, ఆత్మలో ఉన్న, మనసులో ఉన్నదంటే కొమ్మరిస్తుంది బలిపీఠం దగ్గర. అది పాస్టర్ గారికి వినబడలేదు, కనబడలేదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పేది అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళాము? ప్రార్థన చేసింది దేవాలయంలోనికి. ఈ రోజు నీకు సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఒక నింద వచ్చినప్పుడు, పిల్లలా ఏదైనా సమస్య నీకు ఎదురైనప్పుడు నీవు పక్కింటి దగ్గరికి వెళ్ళి నీ హృదయాన్ని కొమ్మరించొద్దు. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ సమస్య చెప్పొద్దు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పొద్దు. చెబితే ఏమైతుంది చెప్పనా? నీ విశ్వాసానికి అక్కడే బ్రేక్ పడుతుంది. నీ ఆత్మ జీవితం కోల్పోవడానికి అక్కడికి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరి దగ్గర నీ మనసులో నీ హృదయంలో కుమరించొద్దు. దేవుని పిల్లలు గుర్తు పెట్టుకోండి. ఈ రోజు మనం దేవుని యొక్క వాక్యంలో ఉన్నాం, వర్తమానంలో ఉన్నాం, సత్యంలో ఉన్నాం, పరిచయంలో ఎదుగుతున్నాం అనుకుంటున్నాం. అయితే నీకు సమస్య వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు, ఎరుసు వచ్చినప్పుడు, ఒకవేళ ఇలాంటి సమస్య నీకు ఎదురైనప్పుడు దేవుని స్తోత్రం గాక, నీ హృదయాన్ని ఎక్కడ కుమరించాలి? దేవుని సన్నిధిలో కుమరించు. ఎందుకో తెలుసా? నీకు సమాధానం ఇవ్వగలిగినది, న్యాయం తీర్చగలిగినది న్యాయాధిపతి అయిన దేవుడు. సంగమాను గుర్తుపెట్టుకో. న్యాయాధిపతి నీ కొరకు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఎప్పుడు నా పిల్లలు నా దగ్గరకు వస్తారు, నేను వారికి న్యాయం చేయాలనుకుంటున్నా. ఎప్పుడు పిల్లలు నా దగ్గరకు వస్తారు, వారికి నేను కార్యం చేయాలనుకుంటున్నా. ఎప్పుడు పిల్లలు నా దగ్గరకు వస్తారు, నా దగ్గర వాగ్దానాలను వారికి ఇవ్వాలనుకుంటున్నా. ఎప్పుడు పిల్లల దగ్గరకు వస్తారు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళని పంపించాలనుకుంటున్నా. ఎప్పుడు బలిపీఠం దగ్గర పిల్లలు వస్తారా ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? ఆయన అక్కడ కూర్చోబెట్టి పక్కింటికి వెళ్ళి నీ హృదయంలో దాన్ని ఎక్కడ కుమ్మరిస్తున్నావు? తాగుబోతోలికి, తిరిగిపోతోలికి, మారుమనసులైన ఆ దగ్గర వెళ్ళి కుమ్మరిస్తున్నావా? జీవగలిగిన దేవుని మందిరానికి వచ్చి కుమ్మరించు. ఎక్కడ చెప్తూ నీ బాధ, నీ సమస్య ఎవరికి చెప్పొద్దు. నీ బలహీనత అసలు ఎవరికి చెప్పొద్దు. నిన్న మొన్న ఏదో అయిపోయింది, విడిచిపెట్టండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. నీ బాధ ఎవరికి చెప్పొద్దు, నీ సమస్య ఎవరికి చెప్పొద్దు. ఎందుకు తెలుసా? ఎవరు నీకు ఏమి చేయలేరు, ఏ కార్యం చేయరు. నువ్వు లోపం అయిపోతావు, నీ విశ్వాసం కోల్పోతావు. ఎందుకు తెలుసా? ఒక్కరికి చెప్పిన మాట 100,000 మందికి వెళ్ళిపోతుంది. వాళ్ళు నీ కోసం జాలి పడినట్టే ఉంటారు, కానీ నీ కోసం ప్రచారం చేస్తారు. తర్వాత పెద్ద భక్తి పొరులాగా ఉన్నాడు, భక్తి పొరులాగా ఉంది, ఇన్ని బాధలు చెప్తుంది, ఇంత ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇంత ప్రార్థన చేస్తుంది ఏమే, ఇన్ని బాధలు ఈమెకి ఎందుకు వస్తున్నాయి? వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? చాలా మంది అర్థం చేసుకోవాలి దయచేసి. అన్న ఏ పక్కింటికి వెళ్ళరా, ఎవరి దగ్గరికి వెళ్ళరా,
దేవుని మందిరానికి వచ్చి దేవునితో చెప్తా ఉంది. ఈనాడు అలాంటి స్త్రీలు కావాలి. నీ బాధంతో దేవుని మందిరానికి వచ్చి కుమ్మరించు. నీ సమస్యలన్నీ ఇక్కడికి వచ్చి చెప్పుకో. నీ కష్టాలన్నీ ఇక్కడికి వచ్చి చెప్పుకో. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమె మనం ఎన్ని దగ్గరకి వెళ్ళి ఎన్ని చోట్లకి తిరిగిన చివరికి దేవుడే కార్యం చేయాలి. ఎవరు దేవుడు కాదు. కానీ ఆ టయానికి దేవుడు పంపించిన మనుషుల ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. నీ కొరకు ఒకరిని సిద్ధపరుస్తాడు. ఎవరో ఒకరిని సిద్ధపరుస్తాడు దేవుడి కోసం. నువ్వు బాధలో, హింసలో, కష్టాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఏ రుణాలతో ఉన్నావా, వాక్యంలో ఉండి సత్యంలో ఉండి నువ్వు అలాంటి సమస్యలతో ఉంటే నీ పక్కోడు వచ్చి నువ్వు సరైన వర్తమానం కదా, సరైన సత్యం కదా, నువ్వు వధువు పరిచయం అంటున్నావు కదా, నిజమైన పరిచయం అంటున్నావు కదా, ఇవన్నీ నీకెందుకు వస్తున్నాయి అనకుండా ఉండటానికి, అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండడానికి దేవుడి మందిరంలోని కదా ఆయనకి చెప్పు. నేను ఇందాక చెప్పాను కదా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం వధువు కోసమే, ఇక్కడికి వచ్చిన మీకోసమే. మీరు వాటిని పొందుకోవడం, వాటిని తీసుకోవడం, వాటిని ఉపయోగించుకోవడం రావాలి. మీకు అది రావాలంటే నీలోకి విశ్వాసం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పాటలు పాడావా మంచిదే, ప్రార్థన చేసావా మంచిదే, కాకలిస్తున్నావా మంచిదే, సాక్ష్యం చెప్తున్నావా మంచిదే, అన్ని మంచిదే. అది కాదు ప్రియులారా, నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ హృదయాన్ని ఓపెన్ చేయి. దేవునికి మహిమ కలుగును. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. అన్న ఆ విధంగా ప్రార్థన చేస్తుంది. కానీ పాస్టర్ గారికి అర్థం కాదు, తాగి ముద్రాలు అయిపోయిందాం అనుకున్నాను. ఈ రోజు దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థించేటటువంటి స్త్రీలు ఎంతమంది, పక్కింటికి వెళ్ళి మీ హృదయాల్లో ఉన్నదంతా కుమరించుకునేది ఎంతమంది, ఆ స్త్రీలు ఎంతమంది. స్త్రీలకు బలహీనత, తమ మనసులో ఏదైనా పడితే పక్కలో చెప్పకుండా లేకపోవడం, ఆ బలహీనత. వాళ్ళ హృదయం ఏదైనా పడిందా ఎవరు వస్తారా అని ఎదురు చూస్తారు. ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్పనా, రోజంతా యేసుక్రీస్తు కోసం చెప్పండి. రోజంతా చెప్పండి, ఇసుకుపోకుండా చెప్పండి. ఆ రోజంతా యేసుక్రీస్తు నీతోనే ఉంటాడు. నువ్వు ఎవరి కోసం చెప్తున్నావు వాళ్ళే వస్తారు. లోక విషయాలు చెప్తున్నావా, లోకంలో ఆత్మ ఉంది, వాడే వస్తాడు. లోక కార్యాల కోసం చెప్తున్నావా, లోకంలో ఆత్మ ఉంది, వాడు వస్తాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నావా, యేసుక్రీస్తు ఆత్మ ఉంది, ఆయన వస్తాడు. నువ్వు ఎవరి గురించి అయితే ఎక్కువ మాట్లాడతావో ఆ ఆత్మ నీలో పనిచేస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటాడు ఒక్కో దేశానికి ఒక ఆత్మ ఇవ్వబడిందట. నువ్వు ఏ దేశానికి వెళ్తా ఆ దేశపు ఆత్మ పనిచేస్తుంది. అంటే ఆ దేశం ఒక కట్టుబాట్లు ఉంటాయి కొన్ని. మనం ఏ దేశానికి పోతే ఆ దేశం కట్టుబాట్లు అంటే ఆ దేశానికి ఒక ఆత్మ పనిచేస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఈ లోకంలో ఉన్నాం, లోకంలో ఉండి కూడా అర్థమైందా, నువ్వు దేవుని ఆత్మ కలిగి గొప్ప విషయం. కాబట్టి నువ్వు ఎక్కువగా మాట్లాడే ఆలోచన అలాంటి అలవాటు నీకుంటే ఈ రోజు విన్న వాక్యం అంతా మళ్ళీ వచ్చే వారం అంతా మాట్లాడు. ఆ పరిశుద్ధాత్ముడి నీలో ఉంది, నీలో ఉండి నడుస్తాడు ఆయన, నీలో నుండి మాట్లాడతాడు ఆయన, నీలో నుండి చూస్తాడు ఆయన, నీలో నుండి అవన్నీ చేయాలనుకుంటున్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది నీలో నుండి మాట్లాడాలని, ఆయనకు ఒక కోరిక ఉంది నీలో నుండి చూడాలని. ఆమేన్. కానీ నీకేమున్నాయి అలవాట్లు? నీ అలవాటు ఏంటి? నీ వాడికి ఏంటి? ఆమె దేవుని దేవాలయంలోకి వెళ్ళింది. యేసుక్రీస్తు కూడా ఒక అలవాటు ఉంది. ఆయన వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు పుట్టావా, మన వాడుకు కూడా ప్రార్థన. నువ్వు యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డావా, నీ వాడుకు కూడా వాక్యం చదవడమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నిజముగా వధువువా, వాక్యం మీద ప్రత్యక్షించబడ్డావా, ఖచ్చితంగా ఆ ఆత్మ నీలో పనిచేస్తుంది. ఎంతమందికి నీ దేవుని ఆత్మ కావాలి? ఇక్కడ అందరికీ కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మంది నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని దేవునికి ప్రతిష్ఠ చేస్తాను, ఆ కుమారుని దేవుడికి ఇచ్చేస్తాను. గొప్ప విషయం ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి తీసుకొని అలాంటి మృగములు చేసింది ఆమె. ఎవరు చేయగలరు? బుక్కుబడి మాట్లాడతలేదు ఎవరు. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఎంతో మంది స్త్రీలు తమకు పుట్టిన బిడ్డలను దేవునికి ఇవ్వాలనుకుంటున్నారు. నేను చెప్పింది మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు.
ఆ ఆత్మ దేవుడు మీకు ఇచ్చును కాదు. హల్లెలూయా. ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు అలాంటి సమర్పణ కలిగి ఉన్నారు ఈ రోజు. చాలా మంచిది. ఆమె అన్నట్టుగానే దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాను. మీకు తెలుసా, ఆమె కూడా పెద్ద వయసు అయిపోయింది. అవునండి, పెద్ద వయసు అయిపోయింది ఆమెకి. అప్పుడు దేవుడు ఆమె గర్భం తెచ్చాడు. మరి అదేదో ముందే ఇవ్వచ్చుగా ఆయన. ఈ నిందలు తప్పాయి, ఈ బాధలు తప్పాయి. మాట్లాడతలేదు మీరు? ముందే ఇవ్వచ్చు కదా, ఈ బాధలను తప్పేసాయి. మాట్లాడతలేదండి. సంకల్పం అలా ఉందండి. ఎర్ర సముద్రానికి యువతలు ఉన్నారు మోసే, ఇశ్రాయేలు ప్రజలు. ఫరో సైన్యం తరుముతుంది. వీళ్ళు అవతల గడికి వెళ్ళిపోయారు సముద్రం తెరవబడిన తర్వాత. అవును కదా, పెద్ద సమస్య అది. మోసే అక్కడికి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏ మోసే, ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నాయ్యా, ప్రార్థన చేస్తున్నాను. లే పైకి, నీ చేతిలో ఉంది కర్ర, నీకు నేనేమిచ్చాను, నోరు పలుకు, కర్ర చూపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కర్ర తీర్పుకి సాదృశ్యంగా ఉంది. చదివేయండి. ఎర్ర సముద్రం రెండుగా చర్చబడిందా? 4 వైపు నుంచి గాలి వీసంప చేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పలికాడు, పలికితే కార్యం జరిగింది అక్కడ. ఆ తర్వాత ఫరో సైన్యం లోపలికి వచ్చారు. తర్వాత ఆ సముద్రము ఏకమైపోయింది, కలిసిపోయింది. ఆ ఫరో సైన్యం అంతా నిలబడి అదేదో ముందు చంపేచ్చు కదా. ఆ ఫరో సైన్యాన్ని వచ్చేటప్పుడు చంపేచ్చు కదా. చంపలేడా? మాట్లాడలేదండి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యాలు ఉంటాయి, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా. అన్న విషయంలో ముందుగానే గర్భఫలం ఇచ్చేస్తే ఈ రోజు మనం చెప్పుకోవడానికి ఏముండదు. మనం చెప్పుకోవడానికి ఏముండదు అక్కడ. ఆమెకు మందిరానికి వచ్చేది మనకి తెలుసుండేది కాదు. ఆమె హృదయాన్ని దేవుడు సందులు ఎలా కుమరించిందో మనకి తెలిసేది కాదు. ఎందుకంటే ఆమె ప్రార్థన చేసేది కాదు. ఎందుకంటే ముందుగా దేవుడు ఇచ్చేసారు కాబట్టి. ఆల్రెడీ ఒక ఆమెకి ఇచ్చారు పిల్లలు. ఆమె ఉంటుంది ఏలెట్ చూపిస్తుంది. ఈమె చేతులు ప్రార్థిస్తుంది. ఈమె పిల్లలు లేరు, ఆమె పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారని గర్వం ఉందని, అన్ని ఉన్నాయని గర్వించిందా, అతిశయపడిందా ఆమె. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఏం ప్రార్థించింది, గర్భఫలం దేవుడు ఇచ్చాడు. అది మనందరికి దృష్టాంతం. ఈ రోజు వధువుగా ఉన్న మనందరికి దృష్టాంతం. అంటే నువ్వు కూడా దేవుని సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించి అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు కార్యం చేస్తాడు అని నీకు తెలియని వరకు దృష్టాంతంగా అన్నా జీవితంలో అలాంటి కార్యం జరిగించాడు దేవుడు. ఒక అన్నా జీవితంలోనే కాదు, శాలా జీవితంలో జరగలేదా, రిబ్కా జీవితంలో జరగలేదా, షునేమి రాజు జీవితంలో జరగలేదా, ఎలిషబెత్ జీవితంలో జరగలేదా? ఈ రోజు ఈ జీవితంలో ఎందుకు జరగదు? అప్పుడున్న దేవుడు ఇప్పుడు లేడా? అయితే వాడుకున్న విశ్వాసం నీకు లేదు. ఎంతకాలం చెప్తాం లేదు లేదు లేదు. ఉంది, ఉన్నది అనే పరిస్థితి నువ్వు రావాలి. మనం ముగించుకుందాం. దేవుని స్తోత్రం కలుగునుగా. అన్న ఏం చేసింది? ఈ రోజు అలాంటి అన్నాల కోసం దేవుడే కూర్చున్నాడు. పక్కన 10 నిమిషాలు ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రార్థన చేస్తే మోకరిస్తారు. గదిలోకి వెళ్ళి చెప్పినట్టుగానే ప్రార్థన. అదే గ్యాస్ మీద పాలు పెట్టించాను, మాడిపోతాయేమో. అమ్మా గ్యాస్ మీద పాలు పెట్టాను, మాడిపోతా. ఒకసారి వెళ్ళు. అరే డోర్ వేయలేదు, పిల్లి గ్యాస్ కుక్కలు వస్తాయి. అమ్మా ఒకసారి వెళ్ళి డోర్ వేసే. ఏంటి ప్రార్థనలో ఉండే కొంతమంది మాట్లాడుతుంటారు అన్నమాట. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉండి ఇవన్నిటిని గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఎప్పుడు ఆత్మ అవసరాలు అవుతావు, ఎప్పుడు ఆత్మ నీళ్ళకి వస్తుంది. ఈ హద్దు, ఈ పరిధి, ఈ లోక పరిధి దాటుకొని నువ్వు దైవ పరిధిలోకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ అప్పుడు ఈ ప్రార్థన అవతల పెట్టుకెళ్ళింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. శ్రద్ధగా ప్రార్థన చేయాలి, నిజంగా ప్రార్థన చేయాలి. బైబిల్లో మాట ఉంది, తమకు మొదలు పెట్టు వారందరికీ. అక్కడ వరకు ప్రపంచానికి అర్థమైంది. నిజంగా మొదలు పెట్టు వారందరికీ ప్రపంచానికి అర్థమైంది. అక్కడ బ్రేక్ పడింది. అందరికి మొదలు పెట్టడం, అందరూ ఎవరు పడతారు మొదలు పెట్టేయడమే. ప్రభువా 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 ప్రభువా
అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యం రాడుగా. పరలోక రాజ్యం ప్రవేశించడం డైరెక్ట్గా చెప్పాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి కాదు కొన్ని కోట్ల సార్లు ఆ ప్రభు అని చెప్పిన భయం లేదని చెప్పాడు ఆయన. ప్రభు చెప్పింది చేయి. హల్లెలూయా. నువ్వు చెప్పింది అర్థమైందా? అంటే ప్రభు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రభు చెప్పింది చేసేవాళ్ళు ఉన్నారు, మర పెట్టేవారు ఉన్నారు, నిజముగా మర పెట్టేవారు ఉన్నారు. అదే ఆయన అంటాడు, నిజముగా మర పెట్టేవారు అందరూ సమీపముగా ఉన్న దేవుడు. మరి నువ్వు నిజముగా మర పెడుతున్నావా? ఇందాక చెప్పినట్లుగా ఎలాగైనా పిల్లల్ని తోలి ప్రాంతం చేస్తున్నావు, పోల మీదకి వెళ్ళిపోయింది మనసు, తలుపు డోర్ల మీదకి వెళ్తుంది మనసు, ఇంట్లో ఉన్న వాటి మీదకి పోతుంది మనసు, ఎవరైనా డోర్ కొడితే పరిస్థితి ఏంటి అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. నీకు ప్రార్థనకి ఆటంకం లేని సమయాన్ని మోకరించి ఆత్మవసరాలు వైపో. భర్త వచ్చేటప్పటికి భోజనానికి వచ్చేటప్పటికి నువ్వు ప్రార్థన చేస్తావు. మన భర్త ఎలా వస్తాడు, డోర్ కొడతాడు, నేను ముగించేసుకుంటాం. సింపుల్ ప్రార్థన, స్మాల్ ప్రేయర్. తెలుసు అమ్మాయికి ఒక్కడని, అందుకే నువ్వు మోకరించావు. అదే నీకు అనుకూలమైన ప్రార్థన, అసలు నిజమైన ప్రార్థనే కాదని. నేను చెప్పేది అర్థమవుతుందా? ఏదైనా పని ముందు పెట్టుకొని ముందు మోగిస్తావు, ఆ టయానికి నువ్వు ప్రార్థన ముగిస్తావు, అంటే నీ మనసు అంతా పని మీద ఉంది. అది కాదండి, నీకు ప్రార్థనకి అవకాశము సమయము కుదిరినప్పుడు ఎక్కువగా ధనపడినట్టున్నాను నేను. ఉన్నంత సేపు కూడా స్తుతించు దేవుణ్ణి. నువ్వు ఎక్కడున్న దేవుడు కనబరచు, కానీ ప్రార్థనకి ఏకాంత సమయాన్ని కేటాయించుకో. ప్రభుత్వం మాట్లాడాను, ఈమె అన్ని విడిచిపెట్టి వచ్చి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తుంది. అలాంటి స్త్రీలు, నీకు ఏ సమస్య ఉంది? రుణాల సమస్య, ఇంటి సమస్య, రోగ సమస్య, ఆత్మీయ సమస్య, ఏ ఉన్నాయి మొత్తం మీద, అవన్నీ భక్తులకు చెప్పండి దయచేసి. నువ్వు నమ్ముకున్న దేవుడితో చెప్పొచ్చు. చెప్పావు చేయలేదు, చేసేవారు కనిపెట్టు. నీకు తొందర ఎందుకు? నేను చెప్పనా, బైబిల్ ఉన్న ప్రతి వాగ్దానం కొరకు ఆయన ముందుగానే వెలసెల్లించేశాడు. నువ్వు వెలసెల్లించగలేక వాగ్దానాన్ని కొనుక్కోతల్లా. యేసుక్రీస్తు రక్తం ఎప్పుడు సిద్ధించాలి కోసం ప్రతి సంవత్సరం వాగ్దానం కార్డు కనుక్కోతల్లా. అది దెయ్యం కార్యం. మాట్లాడతలేదు ఎవరు కూడా. వాగ్దానం కొనుక్కుంటావా? ఆల్రెడీ నిన్నే కొన్నాడు ఆయన. నువ్వు కొనగలవా వాగ్దానాన్ని? నేను కొన్నాడు, స్వరక్తం ఇచ్చా ఆయన. నువ్వు కొనగలవా? కొనలేవు. కొనకు, బేరం పెట్టి బేరం ఆడుకో, కత్తిరిపోదు నీకు. వాగ్దాన వ్యాపారం చేస్తావా? దేవునికి ఈ సంవత్సరం వాగ్దానం వచ్చింది అయ్యారు, మళ్ళీ వాగ్దానం వచ్చింది అయ్యారు. అది జరగకపోతే వచ్చే సంవత్సరం వాగ్దానం మారిపోతుంది. ఈ అనుకూలమైన వాగ్దానం తీసుకుంటాం. నో పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాగ్దానము ఆయన పిల్లల కోసమే, ఫ్రీగా ఇస్తాడు ఆయన. కానీ ఇది తీసుకుంటే కొనుక్కుంటూ వచ్చేది కాదు, విశ్వాసం ద్వారా పొందుకునేది. బలిపీఠం దగ్గర మోకరించి విశ్వాసం ద్వారా పొందుకునేది. నువ్వు బలిపీఠం దగ్గర కొంచెం మోకరించగలిగి ఒప్పుకొని నీ హృదయంలో ఉన్నదంతా కుమ్మరించగలిగిన సత్తా, దమ్ము, విశ్వాసం నీకుంటే ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించడానికి పరిశుద్ధాత్ముడి దగ్గరికి వస్తుంది. ఉందా నీకు? మాట్లాడతారు ఎవరు కూడా. ఈ వాక్యం మాట్లాడాలనుకుంటారు, మీకోసం చెప్తున్నారు. మీరు ఈ రోజు అన్నాలుగా ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు ప్రార్థన చేశాడు, నన్ను నువ్వు ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అన్నాడు. ఎప్పుడు లేవు దగ్గర నా పేరు కూడా మార్చాయి అన్నాడు. ఇశ్రాయేలు నీ పేరు లేదు, నేను దీవించాను వెళ్ళు అన్నాడు. ఆమె చెప్తారు గడిగా, నేను దీవించాను వెళ్ళు, నువ్వు రాజకుమారుడు దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందో లేదు. దరిదాపుగా 23 సంవత్సరాలు పైబడే యాషావుకి యాకోబుకి మధ్యలో ఉన్నటువంటి ఆ వైర్యం, ఆ గొడవ, ఆ తగాద ఆ రోజు ప్రాంతంలో తెగిపోయింది, పటాపంచులైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. పురుషులారా, నువ్వు కూడా ఆయన నిన్ను ఆశీర్వదించే వరకు, దీవించే వరకు, పరిశుద్ధాత్మను ఆయన నీకు ఇచ్చే వరకు మరణించావు. గట్టిగా పట్టుకో ఆయన్ని. ఎంత గట్టిగా పట్టుకోవాలి అంత గట్టిగా పట్టుకో. ఆకలి వస్తుందా? పక్కన పెట్టు. అందాక నీచం వచ్చిందా?
ప్రార్థన చేస్తున్నా కదా ఎగిరిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ తర్వాత ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా లేదా, నన్ను దీవిస్తావా లేదా, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నిటికీ నన్ను హక్కుదారులు చేస్తావా లేదా, ఆమేన్. చేసే వారి గురించి పెట్టను. హల్లెలూయా. చేయటానికి యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. ఆమేన్. నీ కొరకు రక్తం చిందించింది అందుకే, ఆమేన్. నీ కొరకు ప్రాణం పెట్టింది అందుకే, ఆమేన్. నీ కొరకు సిలువ ఎక్కింది అందుకే, ఆమేన్. తర్వాత నీ కొరకు మరణించింది అందుకే, ఆమేన్. తిరిగి లేచింది అందుకే. ఆమేన్. ఇవన్నీ నీకు సొంతం చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. మంచానికి కోడి రూపాయలు మంచం కూడా చూసారా, అలా ఉండదు మనం. అది ఎందుకు పనిచేయదు, ఇంకా మనం రిపేర్ చేసుకోవాలి. ఆ పరిస్థితి మనలోంచి పోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోకరించగలిగిన శ్రద్ధ విశ్వాసం నీకుందా? మీ హృదయం గుమరించగలవా? ఆమేన్. పురుషులారు మీరు కూడా మీ సమస్య పక్కలోకి చెప్పొద్దు, నీ భార్య సమస్య పక్కలోకి చెప్పొద్దు, నీ ఇంటి సమస్య పక్కలోకి చెప్పొద్దు. ఎందుకో తెలుసా, అక్కడే కాచుకుంటాడు సాయంత్రం. వచ్చావా, రా రా రా, నీకోసం వెయిటింగ్, రా రా చెప్తావా, చెప్పు చెప్పు చెప్పు. అవిశ్వాసపు ఆ క్రియ నీలో స్టార్ట్ అవుతుందని కానీ వీడు ఎంత అయిపోతాడు, నీలో హల్లెలూయా. ఎంత అయిపోతాడు. ఇక చెప్తావు నువ్వు స్టోరీ, సోదది స్టోరీ. హల్లెలూయా. ప్రైజ్ గా. హల్లెలూయా. అప్పుడప్పుడు సల్మాన్ గారు అంటున్నారు శుద్ధి చేస్తున్న శుద్ధి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదంతా శుద్ధే. అప్పుడు నేను అందరికీ చెప్పింది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, మీరు ఎవరితో మాట్లాడాలని కూర్చున్నా, మరి చేస్తున్నారా కార్యం? చేయట్లేదు. ఏమని చేద్దాం? ఆమేన్. ఎక్కడికి వచ్చి మాట్లాడదాం? దేవుని మందిరం. వచ్చి మా గురించి మీ హృదయం ఉన్నదని చెప్పండి. దేవుడు మీకు కార్యాలు చేయకపోతున్నాడు, ఆమేన్. చేసి తీరుతాడు ఆయన. ఆమేన్. కానీ విశ్వాసం నీకు ఉంది. హల్లెలూయా. నేను ముగించే ముందు మాట చెప్తున్నా. కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి పేరేంటి? సమూయేలు. సమూయేలు. ఆమేన్. ఆ సమయంలో ఆ కాల ప్రజలకి న్యాయాధిపతి అయ్యాడు. ఆ కాల ప్రజలకి ప్రవక్త అయ్యాడు. ఆమేన్. అన్నాకు దేవుడిచ్చిన కుమారుణ్ణి ఆయనకు ప్రతిష్ఠ చేసి దేవాలయంలో దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది. ఆమేన్. గొప్ప విషయాన్ని చెప్పనా, తిరిగి వెనక తీసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇంకొక విషయం చెప్పనా, ఏలి కాదు కొడుకులు ఉన్నారు, అక్కడ కొడుకులు ఉన్నారు. వాళ్ళు దుర్మార్గులు దుష్టులు అయ్యారు, ఈయన ప్రవక్త అయ్యారు. ఆమేన్. పెద్ద పాస్టర్ అయిపోయాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. ఒక తల్లి ప్రార్థన ఒక బాలుడిని ప్రవక్తగా చేసింది. ఆమేన్. ఒక తల్లి విజ్ఞాపన బిడ్డ పుట్టడం ముందు ప్రార్థన చేసింది. ఈవిడ దేవుని సేవకుడు. ఆమేన్. పుట్టబోయే బిడ్డ దేవునికి నాజీరు చేయబడిన వాడు. ఆమేన్. పుట్టబోయేవాడు దేవునికి ప్రవక్త అవ్వాలి, ఆమేన్. సేవకుడు అవ్వాలి. ఆమేన్. ఈ రోజు మన కోరికేంటి? డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి. అయిన తర్వాత సమస్యలు ఎదురవుతాయి. అవక నుంచి బాగున్నది అయిన తర్వాతే దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అర్థం మీ అందరికి? గ్లోరీ. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క తల్లి అన్నావలి ఉంటే బాగుంటుంది అనుకుంటాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను ముగించే ముందు చెప్తున్నాను ప్రియులారా, దేవునికి స్తోత్రం ఉండును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నేను అల్లుని చెప్పమన్నా, నేను చెప్పేది స్తోత్రం. అలవాడైపోయింది మన ఊరికి. మీ రెండు చేతులతో ప్రభుని స్తుతించండి అయ్యా. స్తోత్రం. రెండు చేతులు ప్రభుని స్తుతించండి, పర్వాలేదు. దేవునికి స్తోత్రం ఉండును గాక. దేవునికి స్తోత్రం. నేను ముగించబోతున్నాను. ఒక మాట చెప్పి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను దేవునికి సమర్పించింది. ఆ బిడ్డ ప్రవక్త అయ్యాడు. తర్వాత సమూయేలు, మొదటి గ్రంథం సమూయేలు, రెండవ గ్రంథం ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా ఇప్పుడు గమనిస్తున్నట్టు నా ప్రేమ దేవుడి పిల్లల. ఆ తర్వాత పిల్లలను దేవుడు ఆమెకిచ్చు. నిన్న పోయింది, గొడవ మీద పోయింది. ఆమె సాక్ష్యము ఈ రోజు నాగలంకలో కూడా వచ్చేసింది. ఆమేన్. నాగలంకలో ఉన్న సంఘం కూడా చదువుతుంది. ఆమేన్. నాగలంకలో ఉన్న మనం కూడా చెప్పుకుంటున్నాం ఈ రోజు. ఆమేన్. ఆ రోజు ఆ కార్యం ఆమెకి జరగకుండా ఉంటే, అలాగే దేవుడి మందిరానికి రాకుండా ఉంటే ఆ కార్యం జరిగేదా? మనం చెప్పుకుంటే వాళ్ళమా? లేట్ అయింది అందుకే. ఆమేన్. ముందుగా పిల్లలు అందుకే వెళ్ళాలి. హల్లెలూయా. నీకు లేట్ అవ్వచ్చు, కార్యం వెంటనే జరగవచ్చు. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళొద్దు, ఈ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆమేన్. కార్యం చేసే వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమేన్. లేట్ అవుతుందా? నీ సాక్ష్యం ఎక్కువైంది. ఆమేన్. ఆమేన్.
సమస్యలు ఎక్కువైపోతున్నాయా? ప్రాణం మీదకి వచ్చినాయా? వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుగా చూడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడు. హల్లెలూయా. హల్లెలూయా. Glory. అని చేయగలడు ఆయన. ప్రైజ్ గాడ్. బైబిల్లో ఫిలిప్ అని ఒక ఆయన ఉన్నాడు. తెలుసా మీ అందరికి? ఎంతమంది కూతుర్లు ఉన్నారు? నలుగురు కూతుర్లు ఉన్నారు. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏబిలి గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏబిలి గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, చదువుతారు ఎవరైనా? మీకు అవకాశం ఇస్తున్నా, చదవండి. 2వ అధ్యాయం 28వ వచనమేనమ్మా. ఎందుకమ్మా ఎందుకంటే నేను తప్పు చదువుతున్నాను, అర్థం కాదు. నేను చెప్పింది తప్ప, నువ్వు చదివే తప్ప. అది తర్వాత నేను సర్వ జనుల మీదను నా ఆత్మను కుమ్మరించదును. మీ కుమారులు మీ కుమార్తెలు చాలని దేవుని స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. సర్వ జనుల మీద ఆత్మను కుమ్మరిస్తారు. మీ కుమారులు కుమార్తెలు ఏం చేస్తారంట? ప్రవచనాలు చెబుతారు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు కుమార్తెలు, ఫిలిప్పు అలాగే తమ భార్య ప్రియులారా, వారికి ఇవ్వబడినటువంటి వాక్య ప్రత్యక్షతల ద్వారా విశ్వాసం ముందు ఎంతగానో ముందు కొనసాగుతూ ఉన్నారు. విశ్వాసంలో బలపడుతూ ఉన్నారు. వారు ప్రవచించేవారు, వారు ప్రార్థించేవారు, వారి పిల్లలు కూడా అలాగే ఎదుగుతూ వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఫిలిప్పు కుమార్తెలు బైబిల్లో రాసిన పుస్తకం కాదు రాయబడింది. ఫిలిప్పు కుమార్తెలు ఎలాంటి వారు? వాళ్ళు ప్రవచించేవారు, ప్రవచనాలు చెప్పేవారు. వారు కుమార్తెలు ప్రవచించేవారుగా ఉన్నారు. ఆమె చెప్తారుగా. ఎందుకంటే వారి తల్లిదండ్రులు పెంపకం అలాగా ఉంది. వారి తల్లిదండ్రులు ప్రార్థించేవారు, వారి తల్లిదండ్రులు ప్రవచించేవారు, వారి తల్లిదండ్రులు వీళ్ళ ఉజ్ఞాపన చేసేవారు, దేవుని సన్నిధిలో ఉండేవారు. పిల్లలు కూడా అలాగే ఎదిగారు. వారు ప్రవచనాలు చెప్తున్నారు. ఏ రోజు మన పిల్లల సంగతి ఏంటి? ఈ ఇంటి విషయం ఆ ఇంటికి, ఆ ఇంటి విషయం ఇంటికి. సాడీలు చెప్తుంటారు, సాడీలు మోసుకుపోతుంటారు ఇంటింటికి. ఈనాడు పిల్లలు ఎలా ఉన్నారు? ఆ స్టోరీలు ఈ స్టోరీలు మోసుకుపోతున్నారు. ఈనాడు పిల్లలు ఎలా ఉన్నారు? లోక స్టోరీలు అన్ని చెప్పగలరు కానీ వాక్యం చెప్పలేదు. అన్ని చేయగలని ప్రార్థన చేయలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రాబ్లం అది. తల్లిదండ్రులు ఎలా నడుచుకున్నారు, పిల్లలు నడుచుకుంటారు అంతే. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? దేవునికి మేము కలుగుతుంది కాక. పిల్లలు ముగించుకుంటూ చెప్తున్నా, వాక్యం చదువుతున్నా, వర్తమానం చదువుతున్నా, బైబిల్ చదువుతున్నాము, ప్రార్థన చేసేస్తున్నాం అనుకుంటున్న వాళ్ళారా, మీ పిల్లలు ప్రవచించేటట్టుగా మీ పిల్లలు మీరు పెంచవలసిన పరిస్థితి సమయం వచ్చేసింది మనకి ఇప్పుడు. ఇది 3వ ఏడుపై ఉన్నది సంఘానికి. ఆమేన్. సంఘంలోంచి బయటకు వచ్చిన వధువుకి 3వ ఏడుపు. దేవునికి మహిమ కలుగును. ప్రవచించేటటువంటి కాలం ఇదే, ప్రవచనాలు చెప్పే కాలం ఇదే, అద్భుతాలు జరిగే కాలం ఇదే, స్వస్థత జరిగే కాలం ఇదే, పరిశుద్ధాత్మతో నింపబడే కాలం ఇదే. హల్లెలూయా. అయితే నువ్వు ఎలా ఉండాలి? నీ మోకాళ్ళకి పని చెప్పు, మోకాళ్ళకి ప్రార్థన చేయి. నీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. నీ పిల్లలు ఏం చెప్తున్నారు? ఆ పక్కింటికి వెళ్ళి మరి ఏమనుకుంటున్నారు వినండి. ఆ పక్కింటికి వెళ్ళి మరి ఏమనుకున్నాయో నాకు చెప్పండి. నో, అది నేర్పదు. అది చాలా ప్రమాదం. మీరు చెప్పండి. నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. గదిలోకి వెళ్ళి ప్రార్థనలో వాక్యం చదువు. ఇదే నా మీ పిల్లలకి. మీ పిల్లలు కూడా ఇక్కడ ప్రవచనాలు చెప్పాలి. ప్రార్థన చేస్తే అక్కడ రావాలి. ఇక్కడ అక్కడెక్కడో పొగ మండింది కాదు, ఎక్కడుందో మన హృదయాలు మండాలి. ఇక్కడ అక్కడ మండిందని చదువుకున్నాం, ఇక్కడ మండడం చూడాలి. అవునా కదా? దేవునికి స్తోత్రం చెప్పలేదు. మండించబడతారా? మగదాలు మండాలా? పిలుపు కుమార్తెల వల్ల రోజు మన కుమార్తెలు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి నీ పిల్లలు కూడా రావాలి. వారు కూడా మోకరింప చేసే ప్రార్థనలోకి ఉండేటట్టుగా చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రభుత్వ ఈ కాలం ప్రభుత్వం చెప్పాడు పిల్లల గురించి ఒక మాట చెప్తాడు. ఆయన ప్రసంగం చేస్తూ మాట చెప్తాడు. మన సంఘంలో నుండి, ఆ పిల్లల్లో నుండి ఎవరు లేవాలంటే ఉపదేశకులు లేవాలి, ప్రవక్తలు లేవాలి, మహాత్ములు లేవాలి, అపోస్తలులు లేవాలి. నీ పిల్లల పట్ల అలాంటి ప్రార్థనలు కలిగి ఉండాలి నువ్వు. ఏమో ఆ టైంకి ఏమవుతారు నీకు తెలియదు, నాకు తెలియదు.
ఆయన నిర్ణయం ఆమేన్ అప్పగించండి ఆయనకి. ఆమేన్. మీ పిల్లలు దేవుడికి ప్రతిష్ఠించండి. ఆమేన్. మీ పిల్లలు దేవుడు సమర్పించండి. ఆమేన్. ఖచ్చితంగా వాళ్ళు ఏమవ్వాలో అదే అవుతుంది దేవుని సన్నిధిలో. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పిల్లలు ఈ లోకంలో పరాడు కావాలని కోరద్దు. దేవుని సన్నిధిలో విడిచిపెట్టండి. వాళ్ళు ఏమవ్వాలో దేవుడు చూసుకుంటారు. ఆమేన్. నువ్వు చదివిస్తున్నావా? బాగా చదివించండి, మంచిది. దానితో పాటు వాక్యాన్ని కూడా చదివించండి. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. నువ్వు ట్యూషన్ పంపుతున్న పిల్లలే మంచిది. దాంతో పాటు ప్రార్థన కూడా చేయించండి. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. అదొక పాత్ర అయితే అంతకన్నా అవసరమైన పాత్ర భాగం ఇది. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి నీ పిల్లల్ని ఈ క్రమంలో పెంచితే వారు ఎదిగిన తర్వాత ఆ మార్గంలో తప్పిపోరు వాళ్ళు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ పిల్లలందరినీ కలిసి దేవుని సన్నిధిలో పెట్టండి. ఆమేన్. దేవునికి అప్పగించండి. ప్రభువా, నా పిల్లల పట్ల నీ ఉద్దేశం ఏముందో జరుగును కాకని చెప్పండి. ఆమేన్. నా పిల్లలు ఇది అవ్వాలి కాదు, నా పిల్లల పట్ల నీ ఉద్దేశం నెరవేరాలి. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అన్న అలా ప్రార్థించింది. ఆమె హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు మీరు హృదయాలు ఇక్కడ కుమ్మరించారు. దేవుని సన్నిధి. మాట్లాడతలేదు. దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో కుమ్మరించాం. నీ నోట నుంచి ఏ అపవిత్రమైన మాట రానివద్దు. ఆమేన్. వాక్యం తప్ప హల్లెలూయా. అపవిత్రమైన మాట నీ నాలుక రానివద్దు. ఆమేన్. క్రీస్తు మాట తప్ప. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన దేవుడి పిల్లారా, ప్రతి ఒక్క వ్యక్తి వెనకదల, ప్రతి మనిషి వెనకదల, ప్రతి బిడ్డ వెనకదల దేవుని దూత ఉన్నాడు. ఆమేన్. బైబిల్ చెప్తుంది, యెహోవా యందు భయభక్తులను చూడని దూత కావాలని రక్షించును. ఆమేన్. లోరే. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావాలని వారిని రక్షించును. ఆమేన్. అదే దూత నిన్ను పరీక్షించు గలదు. ఆమేన్. అదే దూత నీ దగ్గర నుండి సమాచారం దేవుని దగ్గరికి మోసుకుని పోగలదు. ఆమేన్. అదే దూత నీ మాటలన్నీ పోగేసుకుని అక్కడికి వెళ్ళి వినిపించగలదు. హల్లెలూయా. అదే దూత నువ్వేం చేస్తున్నావో కళ్ళారా చూస్తుంటాడు. ఆమేన్. ఆ దూత ఎదుట నువ్వు ఉన్నావు. హల్లెలూయా. నీకు అర్థం కావాలా? ఆమేన్. ప్రతి ఒక్క వ్యక్తి వెనక దేవుడు దూతున్నాడు. హల్లెలూయా. నువ్వు రహస్యంలో ఏం చేస్తున్నావు, బయలుగా ఏం చేస్తున్నావు అన్ని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏంటని కాదు, దేవుని దూత నేను చూస్తున్నా. ప్రతిదీ వీడియో తీస్తున్నాడు ఆయన. ఆమేన్. ప్రతిదీ కూడా షూట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి కార్యక్రమాన్ని మెసేజ్ రూపంలో దేవుని దగ్గర మోసుకుని పోతున్నాడు. ఆమేన్. 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 మీ అందరానికి ఎలా దూతున్నాడు గుర్తు పెట్టుకుని. ఇప్పుడు హల్లెలూయా. మీ భుజాల పైన ఉన్నాడు దూత. ఆమేన్. మీ సంగతులన్నీ మోసుకుని పోతున్నాడు అక్కడికి. మీరేమో ఊరోళ్ళ సంగతులన్నీ ఇంకో ఊరోళ్ళకి, ఈ సంగతులు ఆడికి, ఆ సంగతులు వీడికి మీరు మోసుకుపోతా ఉంటుంటే మీ సంగతులన్నీ దేవుడి దగ్గర మోసుకుపోతున్నారు. ఏంటంటే కదా మానేయండి. ఎక్కడ సంగతి అక్కడ, అక్కడ సంగతి మోసుకుపోయితే మానేయండి ముందు అర్జెంటుగా. మీ సంగతులు మోసుకుపోయి ఒక ఆయన ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అదే తీయగా ఉండదే. అలాగే ఈ సంగతి ఆడి చెప్పినప్పుడు చాలా తీయగా ఉంది. దాని ప్రతిఫలం వచ్చేసరికి వాళ్ళలో నడుస్తా ఒకేసారి. నా వల్ల కావట్లేదు, బరువు లేకపోతుందండి. బరువు చాలా బరువు ఉంది నాకు. నీ సంగతులన్నీ దేవుని దగ్గరికి మోసుకొని పోయేవాడు ఒక దూత ఉన్నాడు. నీ ఎదుట, నీ వెనక, నీ ప్రక్కన, నీ పైన ఉన్నాడు. మనం జాగ్రత్తగా ఉండగలవా? హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉంటే రక్షిస్తాడు. భయభక్తులు లేకపోతే శిక్షించడమే కాదు, మోసుకుపోతాడు అక్కడ. హల్లెలూయా. జాగ్రత్త మరి. ఉన్నాడా దూత? ప్రతి చిన్న బిడ్డ చుట్టూ దేవదూత ఉంటాడు. హల్లెలూయా. పెద్దవారి చుట్టూ కూడా దేవదూత ఉంటాడు. అన్ని చూస్తూ ఉంటుంటాం. మనం చేసే కార్యాలు కొంచెం ఆడ చుట్టూ ఏడు చుట్టూ అనుకుంటాం. కానీ ఆడ దూతను పక్కన పెట్టుకుని ఆడిని చూస్తాను. హల్లెలూయా. ముఖ్యంగా పాస్టర్ గారు వస్తున్నాను, అయ్యారు వస్తున్నాను, ఆడ దూతను పక్కన పెట్టుకుని అన్ని చేసేస్తున్నాను. ఆయన నువ్వు దూత చూస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. లోరే. హల్లెలూయా. వద్దు, మానేయ్. సాడీలు మానేయ్. సాడీలు చెప్పడం మానేయ్. హల్లెలూయా. ఆయన కోసం ఈయనకి, ఈయన కోసం చెప్పడం మానేయ్. ఆమేన్. ఈమె కోసం ఆమెకి, ఆమె కోసం ఈమెకి చెప్పడం మానేయ్. హల్లెలూయా. మీ అందరి గురించి ఒక ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు. ఆమేన్. ఎవరు చెప్పరా? ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుని సన్నిధికి రా. నీ హృదయాన్ని కుమ్మరించు. ఆమేన్. అలాంటి అభిషేకం దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. ఎంతమంది అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు ఇక్కడ? ఎంతమంది అలాంటి ఆత్మ కలిగి ఉన్నారు? ఎంతమంది బలిపీఠ అనుభవం కలిగి ఉన్నారు? ఎంతమంది మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది మీ హృదయాన్ని కుమ్మరించగలరు ఇక్కడ? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాన్ని పొందగలరు? ఆమేన్. నో ఆమేన్.
ఆమె లేదు ఇంకా పడిపోయింది. ఛార్జింగ్ టవర్ ఇరిగిపోయిందా? దైవ ఛార్జింగ్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి. ఆమేన్. ఆమె పెరగాలి కానీ తగ్గిపోకూడదు. ఇంకా మీ హృదయాలు ఎక్కడ కుమ్మరించబడాలి? దేవుని సన్నిధిలో. మీరు ఎక్కడ మాకరించాలి? దేవుని సన్నిధిలో. మీ హృదయంలో ఉన్నది ఎవరికి చెప్పాలి? దేవునికి. అయితే లేవండి పైకి. ఆమేన్. అయితే లేవండి పైకి. అయితే రండి మరికడి దగ్గరికి. అయితే రండి మోకరించండి ఇప్పుడే కదా. నీ హృదయంలో ఉన్నదాన్ని కుమ్మరించగలవా? ఇది దేవుడు చదివిస్తున్న మాట. ఇది మీ కాపాల మాట కాదండి. ఇది మీ కాపాల మాట అనుకుంటే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నోరుందా? దేవునికి స్తోత్రం చెప్పు. నీకు చేతులు ఉందా? స్తుతించు దేవుణ్ణి. హల్లెలూయా. ఆమె చెప్పగలవా? చెప్పగలవా? ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని కుమ్మరించగలవా? నువ్వు ఎక్కడున్నావు అక్కడ మోకరించు. దేవుని సన్నిధిలో మోకరించు. అందుకని సోదరి పైకెత్తగలవా? దేవుని స్తుతించగలవా? దేవుని సన్నిధిలో వచ్చావు నువ్వు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని అభిషేకం నీలో వచ్చును గాక. ఆమె హృదయములో నీ హృదయం కుమ్మరించు. దేవుని సన్నిధిలోని సమస్యలతో చెప్పు. న్యాయాధిపతిని ఆయన నీ ముందే ఉన్నాడు. నీకు కార్యం చేయగలిగిన వాడు నీ ముందే ఉన్నాడు. రాలే. నువ్వెవరి వైపు చూడొద్దు. నువ్వెవరిని అనుసరించొద్దు. ఆయన మాత్రమే చూడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రాలు. నా తండ్రి నీకు స్తోత్రాలు. నా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీకే స్తుతులు చెల్లిస్తున్నా. ఒకవేళ నీలో పాపం ఉందా ఇప్పుడే ఒప్పుకొని పెట్టాయి. ఆయన నిన్ను క్షమించగలడు. ఆయన రక్తం ఇంకా మన మంచి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి. నీ హృదయాన్ని కుమ్మరించావు ఇప్పుడు. అయితే దేవుడు చూస్తున్నాడు. అన్న ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మేఘాలు చీల్చుకొని, ఓ చంద్రమండలం దాటుకొని, ఆ పాలు పుంద దాటుకొని, ఓ గ్రహాలు దాటుకొని దేవుని సింహాసనం దగ్గరికి ఆమె ప్రార్థన నిలబడింది. దేవుని సింహాసనం దగ్గరికి ఆమె ప్రార్థన వెళ్ళి ఉన్నది. ఆమె ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అక్కడ ఈ రోజు నీ ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడు ఆయన? ఇవ్వగలడా? హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి విశ్వాసం నీకుందా? సమయం కూడా నేను కనపడి వచ్చి ఇప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు దేవుని శక్తి ఈ రోజు కుమ్మరించబడినది చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రియులారా, ఈ రోజు ఎందుకు దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దర్శించాడు? ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. మంచిది. నీవు బలిపీఠం దగ్గర మోకరించడం చూసి ఉన్నారు. నీ హృదయాలు కుమ్మరించడం చూసి ఉన్నారు. మీకు తెలుసా, నీ ప్రార్థన కూడా మేఘాలు చించుకొని, ఆ చంద్రమండలం చించుకొని, ఓ గ్రహాలు దాటుకొని దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళను గాక. నీకు జవాబు దేవుడు ఇచ్చును గాక. అది నిజమేనా? అది నిజమేనా? దేవుడు నీ కార్యం చేయగలడా? అయితే అందరూ లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. మీరు జవాబు పొంది ఉన్నారు. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అందరూ లేచి నిలబడి మీరు రెండు చేతుల పైకెత్తినట్లయితే నేను మీ కొరకు ప్రార్థిస్తున్నా. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడాడా? ఈ రోజు దేవుడు మన మధ్య ఉన్నాడా? ఆయన మన మధ్య ఉండి మనకి రావాల్సిన వాగ్దానం నిజ జీవం మనకి అనుగ్రహిస్తున్నాడు. పొందుకోవడానికి నీకు అంత విశ్వాసం కావాలి. హల్లెలూయా. రెండు చేతులు దేవుడు చూస్తున్నాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నీ రెండు చేతులు దేవుడు చూస్తున్నాడు. నిన్ను ఆయన గమనిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన ఖచ్చితంగా ఈ రోజు దర్శించి ఉన్నాడు. నా ప్రియమైన సిస్టర్, నా ప్రియమైన బ్రదర్, ఆయన నిన్ను ఖచ్చితంగా ఈ రోజు ప్రత్యేకంగా దర్శించి ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన అభిషేకం నీ మీదకి వచ్చును గాక. ఆయన సన్నిధి నీలోకి వచ్చును గాక. ఆయన అభిషేకం నీ శిరస్సు మీదకి వచ్చును గాక. హల్లెలూయా. ఓ మీ హృదయాలు కుమ్మరించారా? ఆయన మీతో మాట్లాడి ఉన్నారా? ఇదే ప్రభువు యేసు క్రీస్తు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, ఈ సమయంలో ఈ కృపను బట్టి అందరితో మీరు మాట్లాడారు. అందరిని మీరు దర్శించి
ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడారు. మా హృదయాలన్నీ ఎలా కుమరిస్తాం దేవా. రోజు రోజుకి వారానికి మేము మీకు దగ్గర అవుతున్నాం. అదే నాగులంక సంఘానికి కలుగునుగా, ఎందుకంటే మీరు అక్కడికి సమీపంగా అటు కృప అందరికి దయచేయండి. ఆయన వర్గురాలుగా తనకు తోడుగా ఉన్నారు. ఎవరు కూడా నీచ వాళ్ళు అవ్వకూడదు. ఆయన బలవంతులుగా ఉందరు కాక యేసుక్రీస్తు నామములు ప్రార్థన చేస్తున్నాను. దేవుని కృప, ప్రేమ, సమాధానం మనందరికీ కూడా నడుపుతుంది. ఆమేన్.